డాక్టర్ సార్వభౌమ, చేసిన నేరాన్ని ఒప్పుకుంటున్నారా? నేను చేసింది నేరం కాదు మిస్టర్ జస్టిస్. వాళ్ళని కొట్టడం తప్పు కదా? ఇలాంటి బజార్ రౌడీలను కొట్టడం తప్పు కాదు. నా క్లయింట్స్ బజార్ రౌడీలు కాదు, అయినా వాళ్ళని శిక్షించే పని మీది కాదు. అలా ప్రతి ఒక్కరూ అనుకోబట్టే దేశం నిప్పు లేకుండా తగలబడిపోతుంది. మిస్టర్ జస్టిస్, నేను మనిషిలో ఉన్న రోగానికే కాదు, మానవత్వానికి పట్టిన రోగానికి కూడా చికిత్స చేయాలన్న ఆశయం, ఆలోచన ఉన్న మనిషిని. మనిషి రాక్షసుడైనప్పుడు అవినీతిని, రాక్షసత్వాన్ని తొలగించడానికి కావాల్సింది శస్త్రచికిత్స. సమాజం అవినీతి రోగాల పుట్టైనప్పుడు కావలసిన మందు ధర్మం కాదు, నీతి అంతకంటే కాదు, నిజాయితీ గల తిరుగుబాటు. సార్వభౌమ, నీ వాదాన్ని కాదనలేను, కానీ చట్టం నీ ఆలోచనలోని నేరాన్ని చూస్తుంది కానీ అందులోని నిజాయితీని చూడదు. మిస్టర్ జస్టిస్, డాక్టర్గా సాటి మనిషి బాధను తీరుస్తాను, పౌరుడిగా సాటి మనిషి బాధను వారిస్తాను, మానవుడిగా సాటి మనిషి బాధకు కన్నీరు కారుస్తాను. మిస్టర్ సార్వభౌమ, నువ్వు చేసింది మంచి పని అయినా చేసిన పద్ధతి మాత్రం తప్పు. అందుకుగాను 200 రూపాయలు జరిమానా విధిస్తున్నాను. ఉషా, అమ్మా ఉషా, త్వరగా రావాలి. ఏమిటి ఆలస్యం? ప్రజాసేవతో అలసిపోయిన అన్నయ్యకు సుప్రభాతం. కౌసల్య సుప్రజా రామ. ఇక కళ్ళు తెరవండి. సూర్యుడు ఉదయిస్తే ప్రపంచానికి తెల్లవారుతుంది, కానీ నిద్ర లేవగానే నిన్ను చూడందే నాకు తెల్లవారదమ్మా. ఇదెంత కాలంలే, రేపు నీ పెళ్ళం వస్తే అన్నీ మర్చిపోతావు. అన్నీ మర్చిపోయినా నిద్ర లేవగానే మొదటిసారి నిన్ను చూడటం మాత్రం మర్చిపోనమ్మా. అన్నయ్య. అవునమ్మా, ఎప్పుడూ నువ్వు నవ్వుతూ నా ఎదుట నిలబడాలి. నీ నుదుట కుంకుమ సూర్యబింబంలా సుప్రభాతాన్ని గుర్తు చేయాలి. అన్న పూజ కావస్తుంది. నువ్వు ఇంకా నిద్ర లేవలేదని తెలిస్తే మండి పడుతుంది. పాదన్నయ్యా. రారా రా. ఇంకెప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ తిరగనని దేవుడికి నమస్కారం చెయ్యి. అమ్మా, నేను చెప్పేది. కోర్టే వినలేదురా, నేనెందుకు వినాలి? నోరు కళ్ళు మూసుకుని నేను చెప్పినట్టు చెయ్యి. ఎదుట వాళ్ళ జోలికి పోను స్వామి అని లెంపలు వాయించుకుని దండం పెట్టు. స్వామి, యు నో ఐ డోంట్ డూ రాంగ్ థింగ్స్. ఆ చెప్పేదేదో తెలుగులో చెప్పరా? ఆయనకి ఇంగ్లీష్ కూడా అర్థం అవుతుందమ్మా. ఓకే ఓకే. స్వామి, నేనే తప్పు చేయలేదని నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ అమ్మ మాత్రం నేను తప్పు చేశాననే అంటుంది. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటే క్షమించు, అర్థం చేసుకుంటే దీవించు. దీవించాను భక్త, నీ రూటే కరెక్ట్. చూసావమ్మా, చెల్లెల గొంతుతో దేవుడు ఎలా దీవిస్తున్నాడు. చెల్లెలు సన్నాయి, అన్నగారు డోలు. వెళ్ళేస్తానమ్మా, హాస్పిటల్కి వెళ్ళే టైం అయింది. గుడ్ మార్నింగ్ అంకుల్. వెరీ గుడ్ మార్నింగ్. రోజు నువ్వు నాకు ఇలా కనిపించకపోతే చాలా కోపం వచ్చేస్తుంది. ఓ, చాలా కోపమా? అంటే ఎంత కోపం? 100 చాక్లెట్లు ఎంత కోపం, 1000 ఐస్ క్రీమ్లు ఎంత కోపం. నీకంత కోపం వస్తుందనేగా రోజు వస్తున్నాను. అందుకే నువ్వంటే మా స్కూల్ బస్ అంత అభిమానం. మరి బుక్ మీద రోజు ఇచ్చే నీ అభిమానం? అవునండి. ఆగాగు, రోజు నీకు ఇచ్చే మామూలు ఇవ్వకుండా ముద్దిస్తే దేవతలు కోపడతారు. నమస్తే అండి. నమస్తే. నాయ అంకుల్ ఇచ్చిన చాక్లెట్లు ఎన్నెన్నో చెప్పుకో. 1570. కరెక్ట్. ఈ న్యూస్ మీ నమస్తే పేపర్లో వేయించు. తప్పకుండా. మరి అంకుల్ని చూసావు కదా, స్కూల్కి టైం అవుతుందిగా, పద. టాటా అంకుల్. మీతో పరిచయం పెరిగాక పాపలో కొత్త జీవం కనిపిస్తుంది. శరీరానికి మందులిచ్చి మనిషిని బ్రతికించాలన్నది డాక్టర్గా నేను చదువుకున్న చదువు. మనసును మనసుతో పలకరించి మనిషిని కాపాడాలన్నది ఇప్పుడు కొత్తగా చదువుకున్న చదువు. అందుకే ఆశ మనసు నాకు యూనివర్సిటీ. వస్తాను. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. నమస్కారం బాబు. నమస్కారం. ఏం ఆరోగ్యం ఎలా ఉంది? మీ దయ వల్ల బాగానే ఉన్నాను బాబు.
హలో బేబీ. మా డాడీ అనుకున్నాను. సారీ అంకుల్. ఆశా, మళ్ళీ వీధిలోకి వచ్చేసావా? నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా రావద్దని. ఎక్స్క్యూజ్ మీ సార్, పాప మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిందా? నో స్వీట్ చైల్డ్. ఆశా, ఇలా రోడ్డు మీదకి రావడం తప్పు కదూ? మరి డాడీ ఎన్నోళ్ళైనా రారే? వస్తాడమ్మా. ఢిల్లీలో 1000 పనులుంటాయి, వీళ్ళు చూసుకు రావాలి కదా. వచ్చేటప్పుడు ఎన్నో బొమ్మలు, బిస్కెట్లు, నీకు ఇష్టమైన చాక్లెట్లు అన్నీ తెస్తాడు. నువ్వు ఎప్పుడు ఇదే మాట చూసావా అంకుల్? అన్ని దొంగ మాటలే. అబ్బా ఎన్నిసార్లు. మీ డాడీ నీకు చాక్లెట్లు బొమ్మలు కొనుక్కు రావాలంటే బోల్డని డబ్బులు సంపాదించాలి కదమ్మా. అవును కదా. అప్పటిదాకా రోజు నేనే వచ్చి నీకు చాక్లెట్లు ఇస్తాను, సరేనా? ఓకే అంకుల్. చాక్లెట్ కు ముద్దేవాలి, తెలుసా? అరే అచ్చం మా డాడీలా అడిగారే. ఆశా, అంకుల్ డాడీ ఫ్రెండ్. నీ కాన్వెంట్ టైం అయిపోతుంది కదా, వెళ్ళి రెడీ అవ్వమ్మా. అంకుల్ రోజు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. టాటా అంకుల్. ఇప్పుడు చెప్పండి, ఆశ తండ్రి ఎలా చనిపోయాడు? ఏమిటి మీరనేది? మీకెలా తెలుసు? పాప కన్నీళ్లు మీ మాటలు చెప్పాయి. 6 నెలల కింద ఢిల్లీలో స్కూటర్ యాక్సిడెంట్ లో చనిపోయారు. వెరీ అన్ఫార్చునేట్. ఆశకు తండ్రిని తేలేను కానీ తండ్రిని గురించిన తీయటి జ్ఞాపకాలను మిగల్చడానికి ప్రయత్నిస్తాను. ఇవాళ నుంచి ఆశ నా ఫ్రెండ్. థ్యాంక్ యూ సార్. అమ్మా అగనమ్మా, మీ దగ్గర అపాయింట్మెంట్ ఉందా? కొత్తగా జాయిన్ అయ్యావా? అవునమ్మా, ఈ రోజే జాయిన్ అయ్యాను. అమ్మమ్మా, అలా నేరుగా డాక్టర్ గారు రూమ్ లోకి వెళ్ళిపోతే నా కొంప మునిగిపోతుందమ్మా. కొంపేగా, పర్వాలేదు. గవర్నమెంట్ కి తెలిస్తే వరద బాధితుల కింద ఎక్కడైనా కొత్త కొంప కట్టిస్తారు. నమస్కారం డాక్టర్ గారు, ఆరోగ్యంగా ఉన్నారా? తమరు వచ్చారుగా. అనాసిన్ తోటలో అమృతాంజనం సెలయేరు పక్కన జెండూ బాంబు చెట్టు కింద కూర్చుని డెటాల్ సేవిస్తున్నంత ఆనందంగా ఉంది. అంటే అంటే నేనంత తలనొప్పిగా ఉన్నానా? నా కోపం వస్తే ఏం చేస్తానో తెలుసుగా. ఏం చేస్తావు? రేపటి నుంచి నిన్న అసలు నిద్ర లేపను. ఈ పని మనిషి కాకి పిల్ల వచ్చి లేపుతారు. అమ్మో, అంత పని చేయకు తల్లి. నా హాస్పిటల్లో కాన్పుల వాటికి నీ మొగుడు పేరు పెట్టిస్తాలే. అలారా దారికి. ఈ రోజు మీ ఫ్రెండ్ వస్తున్నాడు. నా ఫ్రెండా? వాడేవాడు? తమకు కాబోయే బావగారు. ఆహా, అర్థమైంది. కాబోయే భర్త గారు వస్తున్నారు. బ్యాండ్ మేళంతో ఎదురు వెళ్దామనే. అయినా విమానాలు నడిపేవాడికి బ్యాండ్ స్వాగతాలు ఎందుకు లేచలేమ్మా? రేపు పెళ్లికి ఎలాగో పెడతాంగా బ్యాండ్. ఫ్లైట్ వచ్చే టైం అయింది, పద పద. హలో, ఎరా రాస్కెల్, బాగున్నావా? గుడ్. ఆ మాట అన్నావుగా, అంతే చాలు. చిరంజీవా అని పిలిచినట్లు. ఏం కాబా, హౌ ఆర్ యు? కాబానా? అదేం బాసరా? కాబా అంటే కాబోయే భార్యామణి గారు అని. బాగున్నానండి. కాబా గారు కాబా అంటే అంటే కాబోయే భర్త గారు అని. అమ్మో, విస్కీలో ఆవకాయ కలిపినట్లుందిరా దెబ్బ. విమానం నడపడం కాదురా నా చెల్లెలతో మాట్లాడటం అంటే. కమాన్. అరే ఆగరా, కారు నడిపి చాలా రోజులైంది, నేను డ్రైవ్ చేస్తాను. నువ్వా? ఇది ట్రాఫిక్ లేని ఆకాశం కాదు విమానంలో డ్రైవ్ చేయడానికి, మనుషులు తిరిగే రోడ్డు. అంతేనంటావా? ఈ అడ్జస్ట్మెంట్ ఏంటో నాకు తెలుసులే. ఓయ్ కమాన్. ఏమిట్రా, ఏమైంది? టైర్ పంచర్ అయిందిరా. అనుకున్నాను రా రాస్కెల్, నువ్వు స్టీరింగ్ ముందు కూర్చున్నప్పుడే అనుకున్నాను. Hey, come on, come on dear. అన్నయ్య. You naughty girl. రమ్మంటుంటే. ఎక్కడ్రా? ఏ టైర్ పంచర్ అయింది? చూడు గురు, నువ్వు ఇప్పుడు మెయిన్ రోడ్డు మీద ఉన్నావు. 15-year బస్ ఎక్కి 90 పైసలు టికెట్ కొనుక్కున్నావంటే సరాసరి నీ హాస్పిటల్ ముందు ఉంటావు. ఏమిటా నువ్వు అనేది? పాపు అంటే అంటే ప్రేమికుల మధ్య పానకంలో పుడక అని. చూడు, మేమిద్దరం చాలా పర్సనల్ విషయాలు మాట్లాడుకోవాలి, తర్వాత కలుద్దాం. బాయ్, సీ యూ, టాటా, హాయ్. ఆపో ఆపో, మీరేనా సార్వభౌమ? అవును, నా పేరే సార్వభౌమ. నాతో ఏంటి పని? అదిగో మళ్ళీ ఎదురు వస్తున్నావు. ఎక్కువ చెప్పు. ఎందుకు? నేను ఎవరి కాళ్ళు విరగొట్టలేదు, ఎవరికి ఇళ్ళు తీసేయలేదు. నా చెవుడు పెట్రోల్ ఎండిపోతుంది. నువ్వు చాలా ఘోరమైన పని చేసావు. కానిస్టేబుల్స్ బెడిలేసి. అక్కర్లేదు, నేనే వస్తాను, పదండి. అలా రాదారికి. ఆడపిల్లలు అంటే అప్పడాల్లాగా ఆవకాయలాగా కనపడతారా మీ కుర్రాళ్ళకి? చూడండి ఎస్ఐ గారు, అదిగో మళ్ళీ ఎదురు వచ్చేస్తున్నావు. నా చెవుడ పెట్రోల్ ఎండిపోతుంది.
ఈ అమ్మాయిని ఎప్పుడైనా చూసావా? ఎవరండి ఈ అమ్మాయి? నువ్వు ఎదురు రాకమ్మా. ఈ కాలం కుర్రాళ్ళు మనం అడగాల్సిన ప్రశ్నలు వాళ్ళే అడిగేసి మనల్ని కన్ఫ్యూజ్ చేసేస్తుంటారు. ఇంతకీ అమ్మాయి నువ్వు ఎప్పుడు చూడలేదంటావు. మీరు అన్ననిస్తే అదిగో మళ్ళీ ఎదురొచ్చేస్తున్నావు. నా పేరు రాణి అని తెలియదంటారా? గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ లో చదువుతున్నానని తెలియదంటారా? రోజు కాలేజ్ వదిలే టైంలో అవుట్ గేట్ దగ్గర కాపలా కాస్తూ కన్ను కొట్టి పళ్ళకి నుంచి నన్ను ఏడిపించడం తెలియదంటారా? మాట్లాడండి సార్. మీ కాలేజ్ గేట్ దగ్గర కాపలా కాసి మిమ్మల్ని ఏడిపించే తీరిక అభిరుచి నాకు లేవు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? ఐఎమ్ డాక్టర్ సార్వభౌమ. ఎస్ఐ గారు, ఇదేమన్నా సినిమా హాల్ అనుకున్నావా? కుశల ప్రశ్నలు అడిగేసి దాటేయడానికి. మిస్టర్ ఎస్ఐ, యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ రాంగ్ పర్సన్. మిస్ రాణి, బీ సెన్సిబుల్. షటప్. మీరే నాకు నీతులు చెప్పక్కర్లేదు. నేను చెప్పేవి నీతులు కావు, నిజాలు. కాదు, అబద్ధాలు, అబద్ధాలు. అబ్బో, నా చెమట పెట్రోల్ మండిపోతుంది. స్టాప్ దిస్ నాన్ సెన్స్. మిస్టర్ మండ్యాలరావు, నేనెవరో నీకు తెలుసు. నా స్టేటస్ ఏమిటో నీకు బాగా తెలుసు. ఒక బాధ్యత గల డిగ్నిఫైడ్ డాక్టర్ని ఇలాంటి చిల్లర కేసులో ఇరికించాలని ప్రయత్నించావో పర్యవసానం అనుభవిస్తావు. మైండ్ ఇట్. మై డియర్ యంగ్ బ్యూటిఫుల్ గర్ల్, నీ పేరేమిటన్నావు? రాణి. ఎక్కడ చదువుతున్నావు? గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్. థ్యాంక్స్ అండ్ గుడ్ బై. అతను అలా వెళ్ళిపోతుంటే చూసి ఊరుకుంటారా? మీరింత చేత కనవారనుకోలేదు. అసలు మీరంటే తిరిగి ఎస్ఐ గారి దగ్గరికి రావడం నాది బుద్ధి తక్కువ. నువ్వు ఎదురొచ్చేసావా? నా చెమట పెట్రోల్ అయి మండిపోతుంది. ఏ 421 ఓ డజన్ చూడాలి పట్ట. ఓకే, బాయ్. హలో డియర్ బ్యూటీ. మిస్ రాణి, నిన్న పోలీస్ స్టేషన్ లో నేనేం చేశానని రిపోర్ట్ ఇచ్చావు? కాలేజీ వదిలే సమయానికి గేటు దగ్గర కాపలా కాసి నవ్వుతున్నానన్నావు కదూ? ఇదిగో నవ్వేశా. ఓకే. కన్ను కొట్టి ఏడిపిస్తున్నానన్నావు కదూ? ఇదిగో కన్ను కొట్టేశా. ఇక ఏడిపించేస్తా. నిన్న నువ్వు చెప్పడం మర్చిపోయిన మరో పని ఇప్పుడు చేస్తున్నా. నేను కారులో పడేసి ఎత్తుకుపోతున్నా. చూడు రాణి, నిన్న పోలీస్ స్టేషన్కి రావడం నీకు కొత్త కావచ్చు, కానీ పోలీసులకి నాకు పాత బంధుత్వమే ఉంది. నీలాంటి పొగరబోతులకు దేహశుద్ధి చేయటం, జరిమానా కట్టడం నా హాబీ. అరు అరు. అత్తయ్య అత్తయ్య, చాలా అత్తయ్య, ఇంక తినలేనత్తయ్య. నువ్వు వడ్డించమ్మా. తిల్లక అలాగే అంటాడు. నువ్వు చేతి నువ్వు వడ్డించమ్మా. విమానాలు నడపవలసిన వాడు బాబు, ఇలా పిచ్చుకులా ఎరుగు తింటే ఎలా? విమానాలు నడపడానికి బలం చేతుల్లో కాదత్తయ్య, చేతల్లో. ఇక్కడ ఉండాలి. నీకు అదే తక్కువరా. ఇదిగో ఇదిగో ఇది లాగించు. 3 కేజీలు పెరుగుతుంది మెదడు. నీకు అదేరా తక్కువ. లేకపోతే ఏమిటి? ఊళ్ళో వాళ్ళందరి గొడవలు పట్టించుకుంటావు గాని ఇంట్లో చెల్లెలు పెళ్లి విషయం పట్టించుకోవు. నువ్వు మాత్రం ఏమిటి బాబు, ఎన్నాళ్ళు ఇలా బ్రహ్మచారి బ్రతుకు? దాని మెళ్ళలో 3 ముళ్ళు వేస్తే 2 అక్షంతలు వేసి హాయిగా నేను కళ్ళు మూస్తాను. అదిరా మా అమ్మ గొడవ. ఇక చెల్లెమ్మ గారు విమానం శబ్దం వినిపించినప్పుడల్లా ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుంది? ఒంటెలా జిరాఫీలా మెడ ఆకాశం వరకు సాగదీసి నువ్వు విమానం నడుపుతున్నావో లేదో చూస్తుంది. తిలక్, ఏమిట్రా? నేను మాట అడగనా? అడుగు ఫ్రెండ్. ఎలాగో ఊళ్ళోకి వచ్చావు. బంధాలు ప్రేమలు పంతాలతో దూరం చేసుకునేవి కావు. నీ నాన్నగారిని ఒకసారి పలకరించి చూస్తే బాగుంటుందేమో. ఫ్రెండ్, నీతి నమ్ముకునే వాడిని నాన్న అని పిలిచి ఆప్యాయత కంటే తండ్రి ఎవరో తెలియని ఆడదానికి బిడ్డగా పెరగటంలోనే నాకు తృప్తి. వెంకోబరావు నాకు తండ్రిగా ఎప్పుడో చచ్చిపోయాడు. శవాన్ని నాన్న అని ఎలా పిలిచేది? కార్మిక శ్రమశక్తిని దోచుకున్న ఏ వ్యవస్థ, ఏ వ్యక్తి చరిత్రలో మిగలదు వెంకోబరావు గారు. చరిత్ర ఎందుకయ్యా? చిత్తుకాయితాలు గమ్మితే 10 పైసలు రాదు. బ్యాంకులో ఎంత అకౌంట్ ఉన్నదన్నదే నాకు కావాల్సిన చరిత్ర. చూడండి, జేబులో చిల్లరుంటే టీ తాగి పని చూసుకోండి, లేకపోతే వీధిలో పడి భజన పాట పాడుకుంటూ అడుక్కు తినండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన బోనస్ ఇవ్వకపోతే సమ్మె చేస్తాం. సర్కస్ లో పులి అరుస్తుంది. భయపడతావా? నవ్వుతాం అంతే. మా కోరికలు సాధించే వరకు మా రక్తం ధారపోస్తాం. రోడ్డు మీద రక్తం ధారపోయేందుకు కానీ
నా మాట విని టిన్ లో పోయండి. రక్తానికి మార్కెట్లో విలువ ఎక్కువ. ఏం కబురావు గారు, రేపే సమ్మె ప్రారంభిస్తాం. మా హక్కులు సాధించే వరకు నిద్రపోం. నిద్రపోకపోతే ఆరోగ్యానికి హానికరం బాబు. వెళ్ళండి బాబు. ఇంకిలాబ్! 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 సార్, పాపం వాళ్ళ కోరికలు తీర్చడం న్యాయంగా ఉంటుంది సార్. నాకు అలాగే అనిపిస్తుందయ్యా. కోతకొచ్చిన కోడిని కూతకొచ్చిన నాయకుడిని చూస్తూ ఊరుకుంటావా? ఒరే నాగులు, ఆ రాజయ్య సమ్మె చేస్తానంటున్నాడు, నేను వద్దంటున్నాను. మరి నువ్వేమంటావురా? ఏమైనా సరే మనం అందరం ఐకమత్యంగా ఉండి ఏమైనా సరే వదిలిపెట్టుకుంటున్నాను.